గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? అది అడగకూడదు. సీక్రెటా? నువ్వు చెప్పు రామచరణ్, ఎవరు తీసుకుంటారు ఎక్కువ టైం? ఏం లేదు, కొత్త కాబట్టి ఇద్దరము చాలా ఇదేంటంటే కాలేజీకి పోయినప్పుడు వీకెండ్స్ లో, అది ఇప్పుడు కాబట్టి మామూలు హాలిడేస్ లో ఇంటికి వచ్చినప్పుడు చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, అట్లా అయ్యి వీకెండ్ సాఫ్ట్వేర్ మాదిరి వీకెండ్స్ హాలిడే వస్తాయి. ఎవ్రీ సాటర్డే సండే ఇంటికాడ ఉంటాడు. ఇంకా అప్పుడు విన్ని మా మామ అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అంటే మీరేం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్. ఓకే, గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఇంకా ఇంటికాడనే ఉంటా, పొలం ఉంది అది చూసుకుంటా. ఇంకేందండి, పొలం ఉన్న వాళ్ళే ఇప్పుడు రాజ్యం అంతా. ఎవరికి చెప్పండి అసలు. అంటే ఓన్ది కాదు, లీజ్ ల్యాండ్. లీజ్ ల్యాండ్ చేస్తాను. మనకి ల్యాండ్స్ ఉండి బాగా బలిసిన బాగా అట్లే లేదు. లీజ్ తీసుకొని చేయాలని ఇంట్రెస్ట్. మా వీడియోస్ లో గానే ఉంటాయి కదా షర్ట్లు గానా, అవన్నీ ఇంకా అక్కడే మోస్ట్లీ అన్ని మా ఇంటికాడనే, మా సరౌండింగ్స్ లో. మేము తీసే ఇల్లు గానే వెళ్దే. మీరు ఫిలిం సిటీ అనుకోండి, మాకు మినీ ఫిలిం సిటీ. ప్రతి ఒక్కరి ఛానల్ ఆ ఇల్లు ఉంటుంది. ప్రతి 999 ఛానల్లో ఉంటుంది, మల్లెల మంచము ప్రతి ఛానల్ ఇల్లు ఉంటుంది పక్కగా. రెంట్కి ఇచ్చారండి పెట్టాలి. ఇంకా ఆ షాపులతో పాటు ఇళ్ళకైనా ట్యాంక్ ఇల్లు ఇచ్చినందుకు మేమందరం కూడా పొలాలు నీట్ గా అన్ని సెట్ చేసేసుకొని ఎవరి నాళ్ళకి ఏమనంటే క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి చూడండి, అదే నిజం. అందుకే మేము ఆడికి పోయినప్పుడు కన్నా అన్న చేస్తారేమో అన్న ఇంట్రెస్ట్ ఉండేమో కాదు. ఇప్పుడు షాప్ వాళ్ళని అడుగుతాం, ఏమన్నా మీరు వద్దులేము, మేము చేయలేము కానీ అంటారు. చేసే వాళ్ళని అయితే అదే పని కదా యాడ్ చేస్తాం. వాళ్ళకి ఇంట్రెస్ట్, మేము చేసినాం రాని నలుగురికి వాళ్ళకి చెప్పుకోవడం కావచ్చు. పక్క అడుగుతా ఏమన్నా చేస్తాం అంటే లేదులే అంటారు. చేసేవాళ్ళు చేస్తారు. మనుషులందరూ నేను తీసుకొస్తారండి. రోజు ఒక వీడియోలో ఎవరెవరో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇంకంతే. ఇంకా వీడియో కంటెంట్ బట్టి ఎంతమంది ఎవరు అవైలబిలిటీ ఉంటారు, ఏ టైము, ఇంకా దాన్ని బట్టి తీసుకుంటా పోవడం. మనకు పర్టికులర్ గా టీం అంటూ లేదు కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళతో అట్లా. ఒక ఊరు నుండి వచ్చిన యూట్యూబర్స్ లో అందరికీ నేను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఒక టీం ఉన్నప్పుడు అది ఎందుకు విడిపోయారని అడగడం చాలా కామన్. అయినా కూడా చిల్లి ఇప్పుడు వీళ్ళని అడగాలి, నేను తప్పదు నాకు. ఇందాక నుంచి మాట్లాడుతుంటే యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కదా, మరి ఎందుకు వచ్చారు అసలు యూట్యూబ్ లో? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే అదే 999 ఉన్నాడు కదా, వాడు చేస్తా ఉన్నాడు, ఇట్లా వీడియోస్ చేస్తా అట్లా ఉన్నాడు. అసలు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడే వీళ్ళు మా తమ్ముడు, వీళ్ళ తమ్ముడు వీళ్ళు కవర్ సాంగ్ చేస్తాను. మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కవర్ సాంగ్ చేస్తా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు 999. హైదరాబాద్ లో ఉన్నాడు. ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరికి టచ్ లేదు. వాడికి నాకే టచ్. మల్లెల మంచంకి అసలు ఎవరికి ఏం టచ్ లేదు. మేమిద్దరమే ఫ్రెండ్స్, మాకు టచ్. నాకు ఫోన్ చేసినాడు, ఓకే వీళ్ళు చేస్తున్నారు కదా అని, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారా ఏమంటే ఓకే పెట్టురా, ఇబ్బంది లేదు లేరా అని అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసినాడు. చెప్పిన నీకేం ఇబ్బంది లేదు లేరా, చేయడానికి అయితే మనుషులు ఇద్దాం. మల్లెల మంచం ఉండడు, అబ్బాయికి ఇంట్రెస్ట్ యాక్టింగ్, చిన్నప్పటి నుంచి డాన్స్ యాక్టింగ్ ఇంట్రెస్ట్. మనం చూసిందే కాబట్టి చిన్నప్పటి నుంచి మన మధ్య పెరిగినాడే, ఓకే అంత అటు ఇటుగా. ఇంకా అతన్ని పరిచయం చేపించడం. ఆ ఇల్లు ఉండరు లేరా, నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇల్లు కవర్ సాంగ్ చేసేటప్పుడు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేనైతే నేను కవర్ సాంగ్స్ లైనా కనిపించవచ్చు కాదు. ఫ్రేమ్ కని రావాలా, కెమెరా ముందుకు పోవాలని అసలు ఏం లేదు. వీళ్ళు తీస్తా ఉంటారు, వీళ్ళతో పాటు తిరగడం టైం పాస్ కనుకోండి. వీళ్ళు షూట్ చేస్తా ఉంటే నేను ఇంకా వాళ్ళతో పాటు టైం పాస్కి తిరగడం, ఇంకా అట్లా చేస్తా ఉన్నా. ఇంకా వచ్చిండు, ఛానల్ పెట్టినాడు. ఒక 6 months అట్లా జరిగింది. తనంతా తీసిండు. ఇంకా వాడికి ఇబ్బంది అయినట్టుంది, జనాలు కావచ్చు ఇంకేదో. నాకు కాల్ చేసినాడు మళ్ళీ ఇట్లా రాని. ఏం ఇబ్బంది లేరా, ఇతను ఉన్నాడు మల్లెల మంచం ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు, నువ్వు రారా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, రారా అని చెప్పినా సరే అని వచ్చినాడు. ఇంకా వాళ్ళిద్దరిని పరిచయం చేసిన. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ 1.5 year 2 years ఆ సర్కిల్లోనే, కొత్తమారం అనే సర్కిల్లో నేను కాకుండా ఇంకొక మనిషి తెలియదు వాడికి. ఆ సర్కిల్లో 1.5 year వీడియోస్ తీసుకుంటా అట్లే ఉన్నాడు. ఇంకొక 6 నెలలు 6 months తర్వాత మల్లెల మంచం, ఇతను డాన్సర్ కదా, కడపకి వెళ్ళిపోయినాడు. ఈవెంట్స్ పడంగా వాడు పని మీద అట్లా వెళ్ళిపోయినాడు. అప్పటికి ఎవరి ఛానల్ లేదు, ఓన్లీ ఒక ఛానల్ ఉంది. అప్పుడు అట్లా వెళ్ళిపోయినాడు. నేను ఎప్పుడెప్పుడు అన్నా, ఇప్పుడు ఒక 9 కావాలా, 3 మెయిన్ క్యారెక్టర్లు అట్లా ఉంటాయి. నాది ఏదైనా చిన్న జస్ట్ పాసింగ్కి ఇట్లా చిన్న క్యారెక్టర్ రా, ఏముండదురా అంటే ఎవరు లేరు రారా అంటే సరే పారా అని జస్ట్ చిన్న ఒక డైలాగ్ 2 డైలాగులకి అట్లా పాస్ కావడం అట్లా చేస్తా ఉన్నా. ఇంకా ఆయన మల్లెల మంచం అట్లా వెళ్ళిపోయినాడు. ఇంకా ఎవరు లేరని ఇది మళ్ళీ ఇట్లా ఎవరు లేరురా, ఏంది ఏం అర్థం కావట్లేదురా అని. నీకేం ఇబ్బంది లేదురా,
నువ్వు పిలుసు ఏ టైంలో అయినా నీకోసం నేను వస్తా వీడియో కోసం అని చెప్పి ఇంకా వాటితో కలిసి మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం అటు ఇటుగా తీసిన తరువాత మళ్ళీ నేను ఛానల్ పెట్టిన. అది వీళ్ళ తమ్ముడు మేము ఇద్దరం కలిసి చేసేటప్పుడు వీళ్ళ తమ్ముడు ఇంకా నువ్వు చేస్తాను కదా ఛానల్ పెట్టచ్చు కదా అని ఇంకా అన్నప్పుడు ఇంకా ఓకే ఇట్లా నేను పెడతారా ఛానల్ అంటే ఓకే రాని ఛానల్ పెట్టించి దాన్ని మానిటైజేషన్ చేయించి ఇంకా అప్పటి నుంచి కలిసి తీసుకుంటా. మీ ఛానల్ పెట్టించింది 999 ఇండియా. నాకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా మనకేం తెలియదు కదా, అన్ని చెప్పింది వాడే, ఇప్పుడు తెలిసినాడు ఫ్రెండ్. ఇంకా ఒక 6 నెలలు సంవత్సరం చేసిన తరువాత ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ ఏమొస్తుంది సేమ్. ఇప్పుడు నాకు అది ఎట్లా తెలుసు అంటే నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు మనం చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, నువ్వు ఎందుకు పోతాను, డబ్బులు ఇవ్వకుండా ఎందుకు చేస్తాను, నీకేమి నీ టైం అంతా పెట్టుకొని ఏమి. అది నేను ఫేస్ చేసిన అక్కడి నుంచి వచ్చిన నేను 999 దాంట్లో చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నా ఏరా నీకేమన్నా డబ్బులు ఇస్తాను రోజు పోనేమి లేదు, నేను మాట ఇచ్చిన వాడికి వాడు చేయాలి, నేను నీకేం ఇబ్బంది లేరా, నేను నువ్వు ఏ టైంలో అయినా పిలుసు ఏమైనా కానీ నేను చేస్తా వస్తా నీకోసం అని చెప్పిన. ఇంట్లో వాళ్ళు ఆ ప్రెజర్ నాకు తెలుసు. అట్లయ్యే నేను నా వీడియోలో ఎవరు కొత్తగా 1-2 రోజులు కనిపించింది అనుకో 3వ రోజు పక్క అడుగుతా మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు ఏంటి అని. అతనంటే ఇంట్రెస్ట్తో వస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు అట్లే ఉండరు కదా, అడుగుతా వాళ్ళు దానికి తగిన రీజన్ చెప్పి దాన్ని బట్టి నెక్స్ట్ టైం వాళ్ళని పిలవాలా లేదా ఎప్పుడన్నా డైలీ లేకుండా ఏం లేదంటే పిలుస్తా. లేదు ఇట్లా అడిగిన ఇబ్బంది అంటే వాళ్ళని ఇంకెవ్వరు లేరు అన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవుతా తప్ప లేదంటే అట్లే పోతా ఉంటాం. ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే నేను నీకోసం ఉంటాను రా, నువ్వు చెయ్యి, నేను వస్తాను, నీకు కావాల్సినప్పుడు వస్తానని మీరు చెప్పినప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏ రీజన్ లేకుండా ఎందుకు? అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు అలా ఏం జరిగిందో కన్నా. అసలు ఛానల్ పెట్టినప్పుడు ఫోన్ చేసినాడు, మళ్ళీ ఎవ్వరు లేనప్పుడు సేమ్ చేసినాడు, అడిగినాడు. రేపు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఉండరో ఇప్పుడు వాళ్ళే ఉండరా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మకి నీకు చేసిన, ఇప్పుడు మా అమ్మ నువ్వే ఉండవరా తీయడానికి, ఎవ్వరు లేరురా నిండు, ఇంకా నీ ఇష్టం రా, నువ్వు పిలుసు, నాకు ఏదైనా పని ఉందంటే పని ఉందని చెప్తా. ఫ్రీగా ఉంటే మటుకు ఫ్రీగా కాదు, ఇంకా రోజులో ఓకే ఇప్పుడు పని ఉంది, ఇంకా వీడియో కలిసి తీయాలంటే ఆ రోజులో రేపటి వీడియో అంటే ఈరోజు పక్కా మేము తీసుకుంటాం. నేను ఒక వారం ప్రతి నెల బిజినెస్కి వెళ్తా, శారీస్ బిజినెస్ ఉందని చెప్పినా కదా, ఎవ్రీ మంత్ పోతా ఒక వారం రోజులు. ఇంకా ఆ వారంలో ఉన్న వాళ్ళతో ఎవరొకరితో వాళ్ళ అమ్మతో అట్లా తీసుకుంటాడు. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే పక్క ఏదో ఒక టైంలో ఓకే ఇప్పుడు పని ఉంది ఇంకొక గంట దాలి, లేదా ఇప్పుడు పని ఉంది మధ్యాహ్నం నుంచి తీద్దాం, లేదా నైట్ ఏదన్నా చూడరా ఈ రోజంతా పని ఉంది నైట్ అట్లా. ఓకే. ఇంకా అట్లా తీయడం అట్లా తీసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా తీసుకుంటా ఉన్నాం. ఇంక సడన్గా ఇంకేళ్ళ తమ్ముడు అన్నంతో చేస్తానం కదా మనము, ఇంకా చేయంగా మనకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. నాకు చేయంగా ఆ కామెంట్స్ కన్నా మనం బయటికి పోయినప్పుడు ఎవడన్నా మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, పలకరించేది, దాంతో నాకు తెలియకుండానే ఆ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, ఇది బాగా చేయాలని ఆ ఫీల్ వచ్చేసింది. ఇంకా చెప్పడంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టి కలిసి తీసుకుంటా అందరం అట్లా. మీరు వాళ్ళ మదరే తనకు సపోర్ట్ ఫస్ట్, కానీ ఇప్పుడు మీరే అసలు తన వీడియోస్లో లేరు, తనతో పాటు లేరు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ లేదు. నాకు అదే బాధ. అసలు వీడియోలోకి వచ్చిందే వాడితో అయితే వాడు లేడు, ఇట్లా కలిసి తీసుకోవట్లే ఏంది రాయిదని నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అడుగుతాను అప్పటి నుంచి, నేనైతే ఏరా తీద్దామా, లేదురా నా తీయలేదు, లేదా వాడికి పని ఉందంటే పని ఉందంటాడు. ఇంకా వాడి రీజన్స్. అంటే మెయిన్ ప్రాబ్లం ఏం లేదా, అసలు ప్రాబ్లమే లేకుండా విడిపోరు కదా ఎవరు, మరి ప్రాబ్లమే లేదు. ఇంకా ఈ వాళ్ళ మనసులో ఏ పాయింట్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నానో నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. మనం ఇప్పుడు క్యాజువల్గా తీసుకున్నది వాళ్ళు దాన్నే పర్టికులర్గా సీరియస్గా తీసుకొని ఉండొచ్చు. ఇంకా అక్కడ అండర్స్టాండింగ్ లేనప్పుడు అట్లా జరిగింది తప్ప పర్టికులర్గా ఇట్లని ఏం లేదు. నేను ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఏందిరా పరిస్థితి ఏంది మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా వీడియోస్ ఏంటంటే ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయి ఇంకా 2 ఛానల్స్ అయ్యి కలిసి చేయట్లే అంతే. అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రేపు వీడియో కావాలంటే మేమందరం ఆల్మోస్ట్ ఈరోజు పని చేస్తేనే రేపు వీడియో వస్తుంది. మాకు ఎవరైనా అంతే, మా బాబు బంగారం కావచ్చు. సురేష్ అన్నతో తీయకపోవడానికి ఏంటంటే అన్న డ్యూటీకి వెళ్తాడు, వచ్చే లోపల నైట్ అయిపోద్ది. అన్న ఇంకా నైట్ వచ్చి అన్న వీడియోకి టైం ఎడిటింగ్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మన వీడియో అంటే మంది ఒక 2-3 గంటలు యాడ్ అయినట్టే కదా, గంట కావచ్చు ఎంతైనా. మళ్ళీ ఆ వర్క్ ఉంటుంది. అట్లా అన్నతో ఓన్లీ నైట్ ఆల్మోస్ట్ అన్నట్టు చూసింటే నైటే ఉంటాయి, నైట్ టైమ్స్ అట్లే ఉంటాయి. ఆఫీస్ నుంచి వచ్చినాక లేదా ఎర్లీగా వచ్చే వీడియో తీసుకోవాలంటే అట్లా తీసుకుంటాడు. ఆ టైమింగ్ సెట్ కాక అన్నతో తీయట్లే. వీటితో ఏంటంటే నేనైతే అది తీయాలనే
ఇంకా అవతల లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. నేను అడిగిన ఆల్మోస్ట్ అడుగుతానే ఉన్నా నేను. ఇప్పుడు చాలా మాటలు అడిగిన, నేనేం తీయను, నాకే అసలు ఏం లేదు, అసలు ఆడ ఏం జరిగిందో కానీ లేదు, ఏమంటే ఇంకా తెలియకుండా అది అయిపోయింది. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.